హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. ఇండియాను వెన్నుపోటు పొడిచిన టర్కీ భారత్ని చాలా మోసం చేసిన టర్కీ. ఈ విషయం ఎందుకంటున్నాను అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో వాళ్ళకి చాలా హెల్ప్ చేసిందండి. లైక్ ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్, మెడికల్ టీమ్ అండ్ టెంట్స్, క్లాత్స్, ఇలా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మన భారతదేశ పాలసీ ఏంటంటే వసుదైక కుటుంబకం. దీంతో ఏంటంటే ఇది ప్రపంచం అంతా ఒకటే అని చాటి చెప్పడం కోసం ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి చాలా హెల్ప్ చేసింది. కానీ టర్కీ ఏంటంటే ఉమ్మా యూనిటీని పాటిస్తుందండి. అంటే ఏంటంటే ఫస్ట్ రిలీజియన్, నెక్స్ట్ హ్యుమానిటీ అన్నమాట. సో ఇప్పుడు ఈ పాలసీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి చాలా హెల్ప్ చేసాం. కానీ టర్కిష్ ప్రెసిడెంట్ ఏమని పోస్ట్ చేశారంటే మీకు గుడ్ టైమ్స్లో కానీ బ్యాడ్ టైమ్స్లో కానీ మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి పాకిస్తాన్కి ఆయన చెప్పారనమాట. అలాగే మొన్న పంపించిన డ్రోన్స్ని ఫోరెన్సిక్కి టెస్ట్ చేసేదానికి పంపిస్తే ఆ ఫోరెన్సిక్ టెస్ట్లో ఏం తేలిందంటే ఇవి క్లియర్గా టర్కీకి చెందినవి అని తేలింది. సో మనం హెల్ప్ చేసాం, వాళ్ళు రివర్స్లో హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ మనకే వెనుపోటుగా మారారు వాళ్ళు. సో నిజంగానే చాలా దారుణంగా మోసం చేశారు టర్కీ. నిజంగా కష్టం వచ్చినప్పుడే కదా తెలుస్తుంది మనకి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై గైస్.